విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే 11,400 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానిని అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ 11,400 కోట్లని ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయం మీద పెద్దలు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు, నేను కలిపి ఏ విధంగా ఈ నదులు విడుదల చేయాలనేటువంటి దాని మీద ఒక తాత్కాలికమైనటువంటి ఒక నిర్ణయాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అవసరాలను గుర్తించి ఈ 11,440 కోట్లు ఏ రకంగా ఏ సమయంలో విడుదల చేయాలి, అప్పుల రూపేణా బకాయిల రూపేణా ఎంత చెల్లించాలనేటువంటి విషయాల మీద కొంత ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే గతంలో రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సరఫరాదారులకు ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి, ఎంత మేరకు చెల్లించాలి అనేటువంటి విషయాల మీద ఆలోచన చేయడం జరిగింది. సార్, అప్రోచ్ రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి అంటారు? అది డంపింగ్ యార్డు మార్చి తర్వాత నేను రేపు అసెంబ్లీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి టెండర్ పిలిపిస్తాను. టెండర్ పిలిచి 3 అప్రోచ్ రోడ్లు మార్చిలో టెండర్లు పిలిచి ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఎస్పీ గారి కార్యాలయం ఎక్కడనేది నిర్ణయం తీసుకోలేదు, అది నిర్ణయం బట్టి ఉంటుంది. సార్, డంపింగ్ యార్డ్ ఏంటి, దానికి మోడరైజేషన్ అంటే పిఠాపురం టైప్లో ఇక్కడ కూడా చేస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. పిఠాపురం టైప్లో రీసైక్లింగ్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించాలని ఆలోచన చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు లాస్ట్ టైము పాత్రికేయ సమావేశం